విషాదం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. లక్ష్మణ 2 నెలలుగా తను అనుభవించిన మానసిక వేదన అది ఎంతటిదో చెప్పలేము. అరుణను చంపేస్తాం, ఖచ్చితంగా అరుణ చనిపోతుంది అని చెప్పి 2 నెలల ముందే శత్రువు చెప్పాడు. అయినా ఆ తండ్రి అది వాళ్ళు నిర్ణయించుకొని వెళ్ళారు. వాళ్ళు ఒక ఆశయాన్ని కొనసాగిస్తున్నారు. మేమెవరూ చెప్పడానికి వాళ్ళు సిద్ధపడ్డారు, యుద్ధంలో ఉన్నారు, ఆ యుద్ధంలో వాళ్ళు మరణించడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి దుఃఖాన్ని అదిమి పట్టి తిరిగాడు. ఏదో ఒక రోజు ఈ వార్త వినాల్సి వస్తుంది అని చెప్పి ప్రతి క్షణము ఏదైతే మేము బాధపడుతూ వచ్చామో ఆ వార్తను, గుండె పగిలే వార్తను విన్నాం. అయితే ఒకటి మాత్రం నిజం, ఈరోజు అరుణ చనిపోవచ్చు, ఉదయ్ చనిపోవచ్చు, ఇంకా మిగతా వాళ్ళు చనిపోవచ్చు, కానీ ఉద్యమము, ఆ భావజాలము ఏదైతే ఉందో అది ఇప్పటికే అనేక రూపాల్లో ఈ సమాజంపై పెద్ద ఎత్తున ప్రభావం వేసింది. ఆ నమ్మకం అయితే మాకు ఉంది, మా మిత్రులకు ఉంది, ఈ సమాజానికి ఉందనే దగ్గర ఈ అంతిమ యాత్రలన్నీ కూడా అవే తెలియజేస్తున్నాయి. పంచిన ఒక సెంటు భూమి వీలు అడగలే, చెరుగు కుంటాలెన్ని పోసిన ఒక సీను కంకి వీలు భూమిలన్నీ పంచిన ఒక సెంటు భూమి వీలు అడగలే, చెరుగు కుంటాలెన్ని పోసిన ఒక సీను కంకి వీలు ముట్టలే. ఆకలి దప్పులు మర్చిరి, ఆకలి దప్పులు మర్చిరి, అడవిల అన్నలై తిరుగుచుండిరి. ఎవరో ఈ బిడ్డలు, ఎంగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు, అడవి మల్లె పువ్వులు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.